తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేసిన ఎన్నికల సంఘం. తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అనూహ్యంగా బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ను తక్షణమే నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును అనుసరించి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఎన్నికల కోడ్ అమలుతో పాటు నోటిఫికేషన్కు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది. హైకోర్టు తీర్పు, ఆ తర్వాత ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఈ పరిణామంపై తమ స్పందనను వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమై నవంబర్ 11న ముగియాల్సి ఉంది. కానీ హైకోర్టు తీర్పుతో ఈ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది.